నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. వేదాన్ని అర్థం చేసుకుని వర్ధిల్లిన మన సనాతన ధర్మంలో మానవ కళ్యాణం కోసం అనేక దేవాలయాలు వెలిశాయి. అలా వెలిసిన దేవాలయాల ద్వారా మన సనాతన ధర్మానికి సంబంధించిన మూలాలు ప్రజలకు ఎంతో కొంత అవగతమయ్యాయి. భగవంతుడి స్వప్న సందేశానుసారం ఈ ఆలయ చైర్మన్ శ్రీమాన్ సుభాష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ ఆలయ నిర్మాణం జరిగింది. శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామి కరకమలాలచే అద్భుత ప్రతిష్టా కార్యక్రమాన్ని నిర్వహించుకున్న ఆలయం ఇది. ఈనాటి తీర్థయాత్ర కార్యక్రమంలో వరంగల్ జిల్లా హన్మకొండ పట్టణంలో జిల్లా కోర్టు వెనుక భాగం ఎస్పీ కాలనీలోని శ్రీదేవి భూదేవి సహిత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ విశేషాలను వీక్షిద్దాం. తెలంగాణ రాష్ట్రంలో అనేక వెంకటేశ్వర స్వామి ఆలయాలు ఉన్నప్పటికీ ఓ ప్రత్యేకతను సంతరించుకున్న ఈ ఆలయాన్ని పూజ్య శ్రీ రఘునాథాచార్యులు శంకుస్థాపన చేయగా సాక్షాత్తు నడయాడే దైవమైన శ్రీ 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 శ్రీమన్నారాయణ త్రిదండి రామానుజ చిన్నజీయర్ స్వామి స్వహస్తాలచే ప్రతిష్ఠింపబడింది. దినదిన ప్రవర్ధమానమై అశేష భక్తజనులచే విశేష ఆదరణ పొందుతోంది. శ్రీమన్ కృపా జలనిధే కృత సర్వలోక సర్వజ్ఞ శక్తి నతవత్సల సర్వశేషిన్ స్వామిన్ సుశీల సులభాశ్రిత పారిజాత శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే అంటూ మన తెలుగులోగిళ్లు నిత్యం నామస్మరణ చేసే దైవం శ్రీ వెంకటేశ్వరుడు. కోనేటి రాయుడైన కొండంత దేవుడు కొలిచిన వారి పాలిట కొంగు బంగారంగా వర్ధిల్లుతున్నాడు. సకలాభీష్ట వరప్రదాయకుడిగా ఆ శ్రీనివాసుడు సప్తగిరులలో వేంచేసి ఉంటాడు. స్థానక భంగిములో అభయ వరద ముద్రాంకితుడై ఉండే శ్రీవారి స్వరూపం జగదేక సమ్మోహనం. తిరుమల దేవరా ఏలరా నీ వరములే సల్లగా సల్లరా. తిరుమల దేవరా ఏలరా నీ వరములే సల్లగా సల్లరా. కావగరారా కరుణ వితరణ దీవెనలీరా నత జన శరణ దయతో ఎదలో దాచుకోరా భయమో భావమో తీర్చలేరా. తిరుమల దేవరా ఏలరా. వరంగల్ జిల్లా హన్మకొండ పట్టణంలో జిల్లా కోర్టు వెనుక భాగంలో ఎస్పీ కాలనీలో ఈ ఆలయం అలరారుతోంది. ఏడుకుండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఏడుకుండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ. సుందర ప్రశాంత ఆధ్యాత్మిక వాతావరణానికి ఆలవాలమై ఈ ఆలయం విరాజిల్లుతోంది.
ఈ ఆలయ పరిసరాలు మనోహర దృశ్య రూపాలు అలరారుతుంటాయి. ఎటు చూసినా ఎత్తైన గృహ సముదాయాలతో ఆకర్షిస్తోంది. నమో వెంకటేశాయ. సుందర ప్రశాంత వాతావరణానికి ఆలవాలమైన ఈ వైకుంఠధామం సకల దేవతల దర్శన భాగ్యాన్ని కలిగిస్తుంది. ఈ ఆలయ గర్భాలయంలోని సుందర దివ్యమూర్తిని తిలకించడానికి సహస్ర నేత్రాలు కూడా సరిపోవంటే అతిశయోక్తి కాదు. ఆ కలియుగ దైవాన్ని వీక్షిద్దామా? గోవిందాశ్రిత గోకుల బృంద పావన జయ జయ పరమానంద. గోవిందాశ్రిత గోకుల బృంద పావన జయ జయ పరమానంద. ఈ ఆలయ చైర్మన్ శ్రీమాన్ సుభాష్ రెడ్డి గారి కలల సాకార రూపంగా ఆవిష్కారమై నేడు వివిధ దేవతామూర్తుల సన్నిధులతో అలరారుతూ భక్తులను విశేషంగా ఆకర్షిస్తోంది. మొట్టమొదటగా ఈ ఆలయ పరిసరాలలో శ్రీ ఆంజనేయ స్వామి వారిని ప్రతిష్ఠ చేశారు. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తిప్రదాయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తిప్రదాయం. ప్రతిష్టానంతరం 3 సంవత్సరాల లోపు పూజ్య శ్రీ రఘునాథాచార్యులచే శంకుస్థాపన కావించి తదనంతరం శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్ స్వామి వారి అమృత హస్తాలచే ప్రతిష్టాపన కార్యక్రమానికి నోచుకుంది. ఎందరో హన్మకొండ పట్టణ ఎస్వి కాలనీ ప్రజలు వధాన్యుల ఆర్థిక సహాయ సహకారాలతో ఈ ఆలయ నిర్మాణం జరిగింది. నాటి నుండి నేటి వరకు ఈ క్షేత్రం సుక్షేత్రమై ఆనంద నిలయమై అపర వైకుంఠ ధామంగా అలరారుతోంది. తిరుమలగిరివాస దివ్య మందహాస తిరుమలగిరివాస వరదాభయ లీలా విలాస నవ్య చిద్విలాస తిరుమలగిరివాస. సమస్త దేవతలకు ఆవాస స్థలంగా విరాజిల్లుతున్న ఈ ఆలయం శ్రీ వెంకటేశ్వర స్వామి మహిమాన్వితులకు నెలవుగా భాసిల్లుతోంది. ఈ ఆలయ ప్రాంగణం ఎటు చూసినా ఎత్తైన శ్వేత గోపురాల సౌందర్యంతో అందమైన ఆకర్షణీయమైన చలువరాతి బండలు పరచబడి సుందరంగా మిరుమిట్లు గొలుపుతోంది. ఈ ఆలయ గోపురాలపై ఇరువైపులా గరుడాల్వార్లు నమస్కార ముద్రతతో భక్తులను సాదరపూర్వకంగా ఆహ్వానిస్తుంటారు. 7 కొండలపైన నీవు ఎక్కడో దూరాన నేను 7 కొండలపైన నీవు ఎక్కడో దూరాన నేను హరినామ స్మరణే నడిపించే నన్ను. సువిశాలమైన గర్భాలయ ముఖమండపంలో ఉన్న స్తంభాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. స్వామి గర్భాలయ ద్వారానికి ఇరువైపులా జయ విజయులు ద్వారపాలకులుగా తమ కర్తవ్యాన్ని నిర్వహిస్తుంటారు.
ఆనందమానందమానందమయము ఆనందమానందమానందమయము ఆనంద నిలయాన శ్రీ శ్రీనివాస ఇలపై వైకుంఠమిది. గర్భాలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి శిరస్సుపై రత్న కిరీటాన్ని అమర్చిన తీరు ఎంతో ఆకట్టుకుంటోంది. స్థానిక భంగిమలో తిరునామాల యుక్తంగా శంకుచక్ర గదకటి వరద అభయ హస్తాలతో స్వామి చతుర్భుజుడై కనిపిస్తాడు. సర్వాలంకారయుక్తాం సతత సౌందర్య శోభితం అన్నట్టుగా స్వామి ముగ్ధమోహనంగా భక్తులకు దర్శనమిస్తాడు. భక్తులు ఆనంద పారవస్యంతో ఆనంద నలియేసుని కళ్ళారా తిలకించి పులకిస్తారు. చూడచక్కని దివ్యమంగళ స్వరూపం, స్వర్ణఖచిత దివ్యాభరణాలు, సుగంధ పుష్పమాలలు, శతకోటి సూర్య ప్రభా తేజో విరాజితమైన స్వామివారు చిన్మయ దరహాసాలతో శ్రీదేవి భూదేవి సమేతుడై దర్శనమిస్తాడు. అర్చక స్వామి ఆధ్వర్యంలో స్వామివారికిచ్చే నక్షత్రహారతి తప్పకుండా చూడవలసిందే. శ్రీవారి పాద పద్మాల చెంత స్వామివారి ఉత్సవమూర్తులు ఉంటాయి. శక్తి లేనిదే పరమాత్మ లేడంటూ స్త్రీ జనాభ్యుదయవాదానికి నాందివాక్యం పలికింది సాక్షాత్తు జగద్గురువు ఆదిశంకరాచార్యుల వారే. స్త్రీ శక్తి స్వరూపిణి. ఆ తల్లి సాయం లేనిదే ఆ పరమాత్మ కూడా ఏమీ చేయలేడంటే ఇక సామాన్య మానవుడి సంగతేంటి? అలా పరమాత్మ ఎక్కడ కొలువుదీరినా శక్తిమాత కూడా అక్కడ కొలువై ఉంటుంది. ఈ ఆలయ ప్రాంగణంలో కూడా శ్రీదేవి భూదేవి మాతలు స్వామివారికి ఇరువైపులా కొలువుదీరారు. శ్రీదేవి భూదేవి అమ్మవార్ల ఆలయ అందాలు విశేషాలేంటో చూద్దాం. नमस्तेस्तु महामाये श्रीपीठे सुरपूजिते शंखचक्र गदाहस्ते महालक्ष्मी नमोस्तुते. देवी वरलक्ष्मी माता देवी वरलक्ष्मी देवी वरलक्ष्मी माता देवी वरलक्ष्मी देवी वरलक्ष्मी माता देवी वरलक्ष्मी देवी वरलक्ष्मी माता देवी वरलक्ष्मी. శ్రీ వెంకటేశ్వర స్వామి గర్భాలయానికి ఇరువైపులా శ్రీదేవి భూదేవి కొలువుదీరి భక్తులు అడిగిందే తడవుగా కోరిన కోర్కెలను నెరవేరుస్తున్నారు. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీ దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురా. శ్రీ విష్ణుంచిత పెళ్లియాళ్వారు గారాల పట్టి శ్రీ అండాల్ అనగా గోదాదేవి మాత ఇక్కడ కొలువై ఉంది. రంగనాయక స్వామి ఇలవేల్పైన ఈ జగన్మాత విష్ణు చిత్తుల పెంపుడు కూతురుగా ఎదిగి సాక్షాత్తు రంగనాయక స్వామినే పరిణయమాడిన మహాసాధ్వి ఈ తల్లి. రంగనాయక స్వామికి ధరింపజేసే పుష్పమాలికలను ముందుగా గోదాదేవి ధరించి
అటు తర్వాత ఆ రంగనాయక స్వామి మెడలో వేసేది. అపర భక్తి పారాయణురాలైన ఆ తల్లి స్వామి కరుణకు పాత్రురాలై ఆ స్వామివారిలో కలిసి లీనమైపోయింది. ఆ మహిమాన్విత ఈ సుందర దివ్యధామంలో కొలువై ఉండటం ఇక్కడ మనం చూస్తాం. స్వామి సన్నిధికి కుడివైపు భాగంలో స్వామివారి రెండవ దేవేరి దర్శనమిస్తోంది. భక్తులు అమ్మవారి పాదాలపై సాష్టాంగపడతారు. చతుర్భుజాలతో సుందరంగా కనిపించే ఆ తల్లి దివ్య ముఖారవిందాన్ని తిలకించడం పూర్వజన్మ సుకృతంగా భక్తులు భావిస్తారు. శ్రీలక్ష్మీదేవిని సుందరారూపం, శ్రీలక్ష్మీదేవిని సుందరారూపం, సిరులిచ్చు తల్లిని సుమధురాహాసం, అనునిరతము మదిని నిలవాలమ్మా, నీ నామమే నేను తలవాలమ్మా, అనునిరతము మదిని నిలవాలమ్మా, నీ నామమే నేను తలవాలమ్మా. శ్రీలక్ష్మీదేవిని సుందరారూపం, సిరులిచ్చు తల్లిని సుమధురాహాసం, శ్రీలక్ష్మీదేవిని సుందరారూపం. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణం సమస్త దేవతలకు నిలయమై భక్తుల పాలిటి అపర వైకుంఠంగా వెలుగొందుతోంది. సర్వదేవతల దర్శన భాగ్యంతో పాటు మనస్సుకు ఆహ్లాదాన్ని కలిగించే సుందర పరిసరాల వీక్షణ చెదిరిపోని గుర్తుగా నిలిచిపోతుంది. ఆనందమానందమానందమయము ఆనందమానందమానందమయము. స్వామిన్ సుశీల సులభాశ్రిత పారిజాత శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం 1000 జన్మల పుణ్యఫలం. ఈ ఆలయ ప్రాంగణం వివిధ ఉపాలయ దేవతామూర్తులతో నెలకొని భక్తులకు కావాల్సినంత ఆధ్యాత్మిక ఆనందాన్ని, ఉత్సాహాన్ని కలిగిస్తుంది. ఈ ఆలయ దర్శనం సకల దేవతా దర్శన భాగ్యాన్ని కలిగిస్తుంది అనటంలో ఏమాత్రం సందేహం లేదు. ఈ ఆలయ ప్రాంగణాన శ్రీ రామచంద్ర స్వామి సన్నిధి నెలకొని ఉంది. సకల గుణ శోభితుడు, పుంసాం మోహన రూపుడు, ఆదర్శ జీవన మార్గదర్శకుడైన శ్రీ రామచంద్ర స్వామి సీతా లక్ష్మణ హనుమత్ సమేతంగా ఈ ఉపాలయంలో కొలువై ఉంటాడు. రహదారికి ప్రక్కనే ఈ ఆలయం ఉండటం వల్ల వచ్చిపోయే భక్తులతో ఈ ఆలయ పరిసరాలు సందడిగా కనిపిస్తాయి. ఈ కోవెలకి సమీపంలో శ్రీరామ భక్తికి ప్రతీకగా సింధూర మూర్తి అయిన హనుమ గోచరమవుతాడు. తన జీవితాన్ని పూర్తిగా రామకార్య సఫలానికి వినియోగించిన ఆ చిరంజీవి కొలువైన చిరుకోవిల ఇక్కడే ఉంది. శ్రీ అభయాంజనేయ స్వామిగా కొలువుదీరిన హనుమ శ్రీరాముని దర్శనానికి వచ్చే భక్తులకు అభయమిస్తూ కాచి కాపాడుతుంటాడు. प्रसन्नाङ्गरागं प्रभाकाञ्चनाङ्गं जगद्भीतिशौर्यं तुषाराद्रिधैर्यम् तृणीभूतहेतिं रणोद्यद्विभूतिं भजे वायुपुत्रं पवित्राप्तमित्रम्. ఇక్కడికి సమీపంలో ఒక ప్రత్యేకమైన మండపంలో యజ్ఞ యాగాలు చేసే పవిత్ర సన్నిధి ఒకటి ఉంది. విశేష పర్వదినాలలో వివిధ యాగాలు, హోమాలు ఈ పవిత్ర ప్రదేశంలో నిర్వహిస్తారు.
ఋత్వికుల ఆధ్వర్యంలో ఘనంగా జరిగే ఈ హోమాలు విశేష ఆదరణ పొందుతాయి. తిరుమలగిరివాస దివ్య మందహాస తిరుమలగిరివాస వరదాభయ లీలా విలాస నవ్య చిద్విలాస తిరుమలగిరివాస. ప్రతి సంవత్సరం మనం బ్రహ్మోత్సవాలు కూడా మనం నిర్వహించుకుంటున్నాము. దానికి ఆంజనేయ వాహనము, గరుడ వాహనము, శేషవాహనము కూడా మనకు అందరూ విరాళాలు ఇచ్చారు. సో ఆ కార్యక్రమాలు కూడా మనం బ్రహ్మోత్సవాలలో ఏర్పాటు చేసుకుంటున్నాము. ధనుర్మాసం కూడా మనం ఏర్పాటు చేసుకుంటున్నాము. వైకుంఠ ఏకాదశి, శ్రీరామనవమి, ప్రతి పండుగలు మనం చాలా వైభవంగా చేసుకోవడం జరుగుతుంది. ఇదంతా శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ జీయర్ స్వామి గారి మంగళాశాసనాలతో జరుగుతుంది. వారు కూడా 2-3 సార్లు ఆలయానికి కూడా వచ్చి ఏ విధంగా ఎట్లా డెవలప్మెంట్ చేసుకోవాలనే ఉద్దేశంగా వారి యొక్క సూచనల మేరకు జరిగింది. తర్వాత ప్రతి సంవత్సరం మనం బ్రహ్మోత్సవాలు కూడా మనం నిర్వహించుకుంటున్నాము. కుంకుమార్చన, శ్రీ లలితా సహస్రనామ పారాయణలు ఈ ఆలయ ప్రాంగణంలో ఎంతో శ్రద్ధతో నిర్వహిస్తారు. కలియుగ వరదుని క్షేత్రం తిరుమల కరుణామయుని కాంతుల మిలమిల కలియుగ వరదుని క్షేత్రం తిరుమల కరుణామయుని కాంతుల మిలమిల కలియుగ వరదుని క్షేత్రం తిరుమల. మహిమల్ని ప్రదర్శించే మహిమాన్వితుడు శ్రీ వెంకటేశ్వరుడు. ఆయన పాదాల్ని ఆశ్రయించిన వారికి అభయానందాలు సిద్ధిస్తాయి. సర్వస్య శరణాగతి భావనతో భగవంతుని మీదే పూర్తి భారం వేసి భగవంతుడే నాకు సమస్తం అని విశ్వసించిన వాడి జన్మ ధన్యం కదా. ఈ కార్యక్రమం వీక్షణ ద్వారా ఈ కలియుగ వరదుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి పరిపూర్ణ ఆశీర్వాదం మనందరికీ లభించాలని కోరుకుంటూ నమస్కారం. మా ఇంటి దేవుడు శ్రీనివాసుడు, మా ఇంటి దేవుడు శ్రీ. చూశాం కదా, హన్మకొండ పట్టణంలోని ఎస్పీ కాలనీ శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధి శ్రీదేవి భూదేవి సమేతుడై శ్రీ మహావిష్ణువు అవతారంగా వెంకటేశ్వర స్వామి భూలోకంలో భక్తులను తరింపచేస్తున్నాడు. ఆ స్వామి కరుణా కటాక్షాలు మనందరిపై వెల్లివిరియాలని ఆశిద్దాం. మరో తీర్థ దర్శనంతో మళ్లీ తీర్థయాత్ర కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. పుణ్యక్షేత్రాల దర్శనం, అపురూప ఆలయాల సందర్శనం, తీర్థయాత్ర కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/ETV News లింక్ ద్వారా కూడా వీక్షించండి.